హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ధనుష్కోటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమున్న రూమ్ నుంచి ధనుష్కోటికి అయితే ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మేము ప్రజెంట్ రామేశ్వరంలో నిన్న నైట్ అయితే 10 అయితే రూమ్ తీసుకున్నాము. సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి అయితే ధనుష్కోటికి స్టార్ట్ అయ్యాము. మొత్తానికైతే నాకు ఇష్టమైన ప్లేస్ అయిన ధనుష్కోటికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఎంట్రన్స్ ఇట్టా ఉందన్నమాట. చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. వ్యూ అయితే అద్దరిపోయింది. మెయిన్ మనం ధనుష్కోటి ఎంట్రన్స్లో అయితే మనకి ఒక చెకింగ్ ఉండిద్ది అనమాట. చెకింగ్ అయిపోయినాక మనకి లోపలికైతే అలో చేయనిస్తారు. సో ఇక్కడే మనకి శ్రీలంక వరకు బోట్లో తీసుకెళ్తారనమాట. అది ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. మనకి అవకాశం ఏమన్నా ఉంటే అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాము. నేనైతే ఎప్పుడు అనుకోలేదు నా స్కూటీ మీద ఎంత దూరం ట్రావెల్ చేసుకుంటా ఇక్కడ దాకా వస్తానని. చీరాల నుంచి స్టార్ట్ అయిన నా ప్రయాణము తంజావూరు నుంచి ఊటీ నుంచి కోయంబత్తూరు నుంచి మదురై నుంచి రామేశ్వరం నుంచి ఫైనల్గా అయితే మేమైతే ధనుష్కోటి వచ్చాము. వ్యూ అయితే నాకు మస్తు నచ్చింది ఇక్కడ. నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది అనమాట రామేశ్వరం వచ్చేసరికి. సో అందుకని మేము సిటీ దాకా కూడా కాకుండా సిటీ అవుట్స్కట్స్లోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. అది ఒక కళ్యాణ మండపం అంట. దాంట్లో ఒక రూమ్ ఉంటే ఆ రూము మాకు రెంట్కి ఇచ్చారు. సో ఆ రూమ్ వచ్చేసి మాకు 1500 తీసుకున్నారనమాట 1 డేకి. సో మాకు ఆ సరౌండ్లో ఒక 5 కిలోమీటర్స్ దాటితే తప్పితే దగ్గరలో ఒక టిఫిన్ సెంటర్ కూడా ఏమీ లేవు అనమాట. సో నైట్ ఏమీ తినకుండా ఉన్నాము. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అట్టనే ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోకుండా అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఆ రూమ్ తీసుకున్నప్పుడైతే నైట్ ఎలా ఉండిద్దేమో అనుకున్నాం, కానీ మాకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గానే ఉన్నాము. మార్నింగ్ లేచేసరికి అయితే బయట కొన్ని వెహికల్స్ ఉండేవి. మెయిన్ అక్కడే ఇంకా కొన్ని రూమ్స్ ఉండేవి అనమాట. ఇంతకుముందు మీరు ఎవరైనా ధనుష్కోటి వచ్చుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలామంది ట్రావెలర్స్ అయితే ధనుష్కోటి వరకు వస్తున్నారు. సో ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. తమిళనాడుకి సంబంధించిన టూరిస్ట్ ప్యాకేజెస్. వాళ్ళు మ్యాక్సిమం రామేశ్వరం వరకు వస్తారు. రామేశ్వరం నుంచి ఫైనల్గా ధనుష్కోటికి కూడా తీసుకొస్తున్నారనమాట. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి అయితే క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడే సూర్యుడు ఎలా బయటకు వస్తున్నాడు అనమాట. సో ఇప్పుడిప్పుడే కొన్ని వెహికల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ధనుష్కోటికి. సో మార్నింగ్ సన్ రైజ్ చూడడానికైతే చాలామంది వస్తున్నారు. నేనైతే ఎప్పుడు ధనుష్కోటికి రాలేదు, ఇదే ఫస్ట్ టైము. సో ఎప్పుడు టీవీల్లోనూ రీల్స్లోనే చూసేదాన్ని, కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే ఓన్గా నా బండి మీద ట్రావెల్ చేసుకుంటూ అయితే నేను ఇంత దూరం వచ్చాను. సో చూడ్డానికైతే చాలా అలలు వచ్చే స్పీడ్కి అయితే నీళ్ళు వచ్చి రోడ్డు మీద పడుతున్నాయి. ఇక్కడైతే పెద్ద పెద్ద రాళ్ళు అయితే పెట్టారు సపోర్ట్గా, నీళ్ళు ఎక్కువ రాకుండా అనమాట. అలలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో అక్కడ సూర్యుడైతే బాగా కనిపిస్తున్నాడు. ఫ్రంట్ వ్యూ చూసారా ఎంత బాగుందో. మార్నింగే కొంతమంది అయితే వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ రోడ్లో. ఇక్కడైతే మనకి కొన్ని గేట్స్ కూడా ఉన్నాయి. డ్రోన్ ఉంటే మస్తుగా వచ్చేది వ్యూ అయితే. సో మన దగ్గర అయితే ప్రజెంట్ డ్రోన్ లేదు కాబట్టి నార్మల్గానే రికార్డ్ చేయాల్సి వస్తుంది డీజే క్యామ్తో. సో కొద్దిసేపు అయితే వ్యూని ఎంజాయ్ చేయండి. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name,
Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for మేమైతే గోడ దూకేసేసి కిందకు వచ్చేసాం అనమాట. అబ్బా సూపర్గా ఉంది ఇక్కడి నుంచి వ్యూ అయితే. సముద్ర అలలు చూసారా ఎంత పైకి వస్తున్నాయో. ఈ వాలుని దాటి మేమైతే వెనక్కి వచ్చేసాము. సో ఇక్కడ కూడా మనకి కొన్ని స్టోన్స్ అవి అమ్ముతున్నారనమాట. జ్యువెలరీ కూడా ఉంది. ఇది ఒకప్పటి రైల్వే స్టేషన్ అనమాట. అప్పట్లో ధనుష్కోటికి ఉన్న రైల్వే స్టేషను. ఇది ఏంటంటే సునామీ కారణం వల్ల ఈ రైల్వే స్టేషన్ మొత్తం అప్పట్లో కొట్టుకుపోయిందనమాట. ఈ గోడలు తప్ప ఇంకేమీ మిగలలేదు ఇక్కడ అయితే. స్టేషన్కి ఎదురే ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్లో మనకైతే శ్రీరాములు వారి పాదాలు కూడా ఉన్నాయి. ఇదే అనమాట ఆ టెంపుల్. లైన్గా వరుసగా 3 టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంది. లోపలైతే మనకి చాలా నీట్గా క్లీన్గా కూడా ఉంది టెంపుల్. ఇంత చిన్న ప్లేస్లో ఉందన్నమాట. దాని పక్కనే మనం వెళ్ళామంటే మళ్ళీ ఇంకొక టెంపుల్ ఉంది ఇక్కడ. ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర అయితే ఇట్లా చిన్న బావిలాగా ఉంటుంది. ఆ బావిలో అయితే మనకి కాయిన్స్ వేసి ఉంటుంది. ఇక్కడైతే చూసారా దీపారాజన వెలిగించాం. ఇవే వచ్చేసి మనకి శ్రీరాముని పాదాలు అనమాట. సో మనకు అటు పక్క అయితే శివుని టెంపుల్ ఉంది, కానీ లోపలికి పర్మిషన్ లేదు. టెంపుల్కి ఎదురుగానే మనకి రైల్వే స్టేషన్ ఉంది. నేనైతే ఇందాక కొంచెమే చూశాను కదా. సో ఇప్పుడు రైల్వే స్టేషన్కి అటు ఫ్రంట్ కూడా ఎలా ఉందో చూడడానికి అయితే వెళ్తున్నాను. సో ఇదే అనమాట. ఈ గోడలు తప్పితే ఇంకేమి స్టేషన్ ఆనవాళ్ళు అయితే ఏమీ మిగలలేదు. ఇదిగో ఇదనమాట మెయిన్. ఇటు పక్కన ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకి స్టేషన్ ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి ఓల్డ్ చర్చ్ అనమాట. అప్పుడే సునామీ టైంలో కూడా ఈ చర్చి కూడా కొట్టుకుపోయిందనమాట. మనం చర్చి లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ టైప్లో ఉంది చూసారా. ఇది వచ్చేసి వుడ్ది అనమాట. చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాము చర్చి ఎలా ఉందో పొజిషన్ అనేది. ఇది వచ్చేసి చర్చ్ అనమాట. అప్పుడు సునామీ టైంలోనే ఈ చర్చి కూడా కొట్టుకుపోయింది. సో ఈ ఎంట్రన్స్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం మనము ఏముందో. ఇది మెయిన్ వాల్ అనమాట. సో అలా లోపలికి వెళ్ళామంటే లోపల ఏముందో చూద్దాము. అది వచ్చేసి అక్కడి నుంచి ప్రేయర్ చేసేదనమాట. అదొక్కటే ఉంది. చుట్టూ గోడ అయితే ఉందన్నమాట. అక్కడక్కడ కొట్టుకుపోయి దాన్ని అయితే ఏమీ కదిలించలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్టానే ఉంది. ఇదేనమాట కంప్లీట్ చర్చి. ఇంతకు మించి ఏమీ మిగలలేదు. అప్పుడు సునామీ వచ్చినప్పుడు అయితే మొత్తం కొట్టుకుపోయింది. మనకి బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. అలాగే వెనక బీచ్ ఉందన్నమాట. సూపర్గా ఉంది. చర్చి బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. ఇదిగో బ్యాక్ సైడ్ అయితే మొత్తం బీచ్ ఉందన్నమాట. సో అలలు అయితే మంచిగా వస్తున్నాయి. ఈ బీచ్ అయితే చాలా క్లీన్ అండ్ గ్రీన్ కలర్లో ఉంది. స్కై ఆ గ్రీన్ కలరు మొత్తం చూడడానికి వ్యూ అయితే అద్దరిపోయింది. చుట్టూ ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మనం ధనుష్కోటి నుంచి కొంచెం ముందుకు వచ్చాక అయితే మనకి శ్రీరాముల వారి మందిరం ఉందన్నమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వాటర్లో ఉంది. అటు ఇటు చుట్టూ వాటరు, మధ్యలో టెంపుల్ ఉందన్నమాట. సో వాటర్ మధ్యలో రోడ్డు ఉంది. ఆ రోడ్డులో నుంచి వచ్చాము. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయింది. సో దీన్ని పార్ట్ 2గా డివైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.